ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. చదువుల తల్లి ఎందరో మేధావులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట ఇప్పుడు మసకబారుతోందా? చదవక్కర్లేదు, కాలేజీకి వెళ్ళక్కర్లేదు, కనీసం ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. చేతిలో ఓ 10 నుంచి 15 వేల రూపాయలుంటే చాలు, మేనేజ్మెంట్ డిగ్రీలు మీ ఇంటికి వచ్చేస్తున్నాయి. ఓయూ పరిధిలోని ప్రైవేట్ కాలేజీలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి స్కామ్ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సిజేఎస్ ఫిర్యాదుతో అసలు గుట్టు రట్టయింది. పాత ప్రాజెక్టులకే కొత్త కవర్లు వేసి కేవలం పేర్లు మార్చి కోట్లు కుమ్మేస్తున్న వైనం ఇప్పుడు వెలుగు చూసింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని దాదాపు 26 నుంచి 28 ప్రైవేట్ ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇంటర్న్షిప్ చేయకుండానే కొన్ని ప్రైవేట్ కాలేజీలు, కన్సల్టెన్సీలు చేతులు కలిపాయి. నకిలీ కంపెనీల లెటర్ హెడ్స్ తో ఫేక్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లను సృష్టించి యూనివర్సిటీ నిలువున ముంచుతున్నాయి. అయితే ఇంకా దారుణం ఏంటంటే, గత ఏళ్ల నాటి పాత ప్రాజెక్ట్ రికార్డులకు కేవలం కొత్త కవర్లేసి విద్యార్థి పేరు, హాల్ టికెట్ నంబర్ మార్చి కొత్తవిగా చలామణి చేస్తున్నారు. ఈ కాపీ పేస్ట్ దందా కోసం ఒక్కో విద్యార్థి నుండి 10,000 నుండి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సంచలన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కంపెనీలు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లను కన్సల్టెన్సీలు ఇస్తుంటే కనీసం పరిశీలించకుండానే మార్కులు వేసేస్తున్నారు ఇక్కడి అధికారులు. అకాడమిక్ ఆడిట్ సెల్ అధికారులకు సరైన సూచనలు ఇవ్వడంలో అటు వీసీ, ఇటు రిజిస్ట్రార్ పూర్తిగా ఫెయిల్ అయ్యారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకపోయినా బయోమెట్రిక్ ఫీజులు మాత్రం లాగేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తనిఖీల సమయంలో మాత్రమే అద్దె అధ్యాపకులను తెచ్చి కాలేజీలు మేనేజ్ చేస్తున్నాయని బహిరంగంగానే మాటలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా చివరకు క్రైస్తవ జనసమితి సిజేఎస్ అధ్యక్షుడు డాక్టర్ మాసారం ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేసేంత వరకు ఓయూ అధికారుల కళ్ళు తెరవలేకపోయినారు. ఆయన ఫిర్యాదుతో ఇప్పుడు 28 ప్రైవేట్ కాలేజీలపై ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విచారణ అయితే ప్రారంభించారు. కానీ అది ఎంతవరకు పారదర్శకంగా సాగుతుందనేదే ఇప్పుడు ప్రశ్న. ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడలేని అధికారులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని సిజేఎస్ డిమాండ్ చేస్తోంది. తప్పు చేసిన కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వస్తున్నాయి. మరి నకిలీ సర్టిఫికెట్ల దందాపై ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.